వారసులను ముందు పెట్టి బ్లాక్మెయిల్, ప్రత్యర్థులపై మైండ్ గేమ్ అట. విష సంస్కృతి తెరలేపిన ముఖ్య నేత, అధికార విపక్ష నేతల ఆ పిల్లలపై డేగా కన్ను, వారి కదలికలు, బలహీనతపై నిఘా, అక్రమ లావాదేవీలు, వివాదాలకు సంబంధించి పూర్తి వివరాల సేకరణ, వారి వ్యక్తిగత వ్యసనాలు, దురలవాట్లు, వీడియోలు, ఫోటోలతో ఫైల్ సిద్ధం. అందుకోసం ఓ పకడ్బందీ నెట్వర్క్. వాటిని చూపించింది నేతల బ్లాక్మెయిల్, రాజకీయ అవసరాలు వాడుకునేలా వారిని లొంగ తీసుకునేటువంటి ఎత్తుగడ చేస్తున్నారట. రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను గుర్తించడం, వారు చేసిన అవినీతి అక్రమం వెలికి తీయడం ద్వారా కట్టడి చేయడం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సరైన వేదికలు ఎంచుకోవడం, అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రధాన అస్త్రాలుగా ఉండేవి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూత్రాలను సమూలంగా మార్చివేసింది. మొదట్లో రాజకీయ ప్రత్యర్థులుగా అవినీతి ఆరోపణలు చేయడం, దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం వంటి ఎత్తుగడలను ప్రయోగించి ఇప్పుడు వ్యూహం మార్చి మైండ్ గేమ్తో అత్యంత వికృతమైన ప్రమాదకరమైన అధ్యాయానికి తెరలేపిందట. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారట ఇదే మాట. విపక్ష పార్టీ సభ్యులతో పాటు సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులకు నేరుగా తాకకుండా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత బలహీనతల చుట్టూ రహస్య నిఘా పెట్టి సమగ్ర సమాచారం సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతున్నదట. దీని ఆధారంగా అవసరమైన సమయంలో వారిని రాజకీయంగా లొంగ తీసుకునేలా ముఖ్య నేత ఆధ్వర్యంలోని ఒక ముఠా వ్యవస్థను అత్యంత పక్కగా నడుపుతున్న దాన్ని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నదని పేర్కొన్నాయి. రహస్యంగా సేకరించిన సమాచారంతో చట్ట ప్రకారం శిక్షలు వేయించడం వీరి లక్ష్యం. కానీ ఎంతటి నేరం బయటపడ్డా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కావాలనే చాలామంది పైన కాంగ్రెస్లోనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క కుటుంబ సభ్యులపైన పడ్డారట. అంటే ఈ వ్యక్తిని క్షీణింపజేయాలంటే, ఈ వ్యక్తిని మన యొక్క దారిలోకి తీసుకురావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ కొడుకులు కావచ్చు, లేకపోతే మిగతా ఇతర కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క వ్యసనాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా దొరుకుతారో, చేసిన తప్పులు ఏంటని చెప్పేసి గుర్తించి వాళ్ళని కావాలనే కేసుల్లో ఇరికించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీరిని గ్రిప్లో పెట్టుకునేటువంటి ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రత్యర్థులపై మైండ్ గేమ్. ఎఫ్ఐఆర్ కూడా నామోదు కాదని అధికారిక విచారణ ముందుగా సాగవని చెబుతున్నాయి. కేసులు నామోదు చేసి జైలుకు పంపితే ప్రత్యర్థులు మరింత కసిగా ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడమే ముఖ్య నేత ప్లాన్ అని చెప్పేసి కూడా అక్కడ అధికార వర్గాల్లో వినిపిస్తూ ఉందట. అధికార పార్టీ అసమ్మతికి నేతలు, విపక్ష ప్రజాప్రతినిధులు, కొందరు ఉన్నతాధికారులు పిల్లలను లక్ష్యంగా చేసుకొని వారి లావాదేవీలు, వ్యక్తిగత వ్యసనాలు, సన్నిహిత పరిచయాలపై 24 గంటలు పకడ్బందీగా నిఘాలు పెడుతున్నట్టు సమాచారం. సేకరించిన ఆడియో, వీడియో, ఆర్థిక ఆధారాలతో బ్లాక్మెయిల్ ఫైళ్లను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుందట. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినప్పటి నుంచి ఏదైనా అదే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షాల పైన చేస్తూనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొందరి నాయకుల పైన కూడా వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా లొంగ తీసుకోవాలి, లేకపోతే ఆ వ్యక్తిని ఏ విధంగా మా మార్గంలో నడిపించుకోవాలి, ఆ యొక్క వ్యక్తి యొక్క పగ్గాలను మా చేతికి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క వీడియోలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి కేసులు వేయకుండా వాళ్ళని భయపెట్టిస్తూ ఉన్నారట. దీనికి సంబంధించి మేము చెప్తే వింటావా, లేకపోతే ఈ కేసు వివరాలు బయట పెట్టాలనేటువంటి భయపెడతా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్య నేత కనుసన్నల్లో సాధారణంగా ఏ ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారులకైనా సమాజంలో తన హోదా ఎంత ముఖ్యమో పిల్లల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. నాయకులు తమపై వచ్చే రాజకీయ అవినీతి ఆరోపణలు తట్టుకోగలరు, కానీ పిల్లల ప్రతిష్ట మసగబారే నైతిక ఆరోపణలు తట్టుకోవడం అసాధ్యం. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు గలం విప్పకుండా సొంత పార్టీలోని అసమ్మతి నేతలు ఎదురు తిరగకుండా ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. తెలంగాణలో మంత్రులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్య నేత కనుసన్నలలో కాంగ్రెస్లోని కీలక నేతల పిల్లల మీద గూఢచర్యం కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఆఖరికి కార్పొరేషన్లు చైర్మన్లు సైతం తీవ్రమైన అభద్రతా భావంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. హై ప్రొఫైల్ వారసుల రోజువారీ సామాజిక జీవనం, విదేశీ పర్యటనలు, రాత్రి వేళల సంస్కృతి, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు, భూ లావాదేవీలు, వారి వ్యక్తిగత సన్నిహిత పరిచయాలపై నిరంతరం అనాధికారిక నిఘా కొనసాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. పరిమితులు దాటి అడుగు జారిన క్షణాలను పిన్ పాయింట్గా రికార్డ్ చేసి ఆ ఆధారాలతో ఆ తల్లిదండ్రుల బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తుందట. ఏదో దీనికి సంబంధించి వాళ్ళ కనుసైగలు అయితే కాంగ్రెస్ ముఖ్య నేత వాళ్ళ యొక్క కనుసైగల్లో ఆ నేత కనుసైగల్లో ఉంచుకోవడం కోసం వాళ్ళ యొక్క ఫ్యామిలీ లగ్జరీగా ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు ఇతర విదేశాలకు ఏ విధంగా వెళ్తున్నారని చెప్పి వాళ్ళ ఆర్థికంగా అన్నిటి కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారట. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను తీసుకుని అంటే ఓన్లీ
కార్యకర్తలనే కాదు, ఇక్కడ డైరెక్ట్గా మినిస్టర్లను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారట. అలాగే ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఈ విధంగానే వాళ్ళ యొక్క గుప్పిట్లో ఉంచుకోవడానికి, నోరు ఎక్కువ చేసే వాళ్ళ నోటిని నొక్కి ఉంచడానికి కావాలనే ఇటువంటి ప్రణాళికలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఉచ్చులో పడ్డ తండ్రి కొడుకులు, ఈ నిఘాకు సంబంధించిన తాజాగా వెలుగులోకి వచ్చిన 2 కీలక పరిణామాలు గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదాయ వనరులకు కీలక కేంద్రంగా ఉండే ఒక మంత్రి ఆయన కుమారుని నుండి లక్ష్యంగా చేసుకుని విసిన నిఘా వలలో 2 చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సదరు మంత్రి గతంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక యువతిని వెంట తీసుకెళ్లారనే వార్త ప్రభుత్వ పెద్దల అనుకూల వీడియోల్లోనూ ప్రచారంలోకి వచ్చింది. ఆ వేడి చల్లారక ముందే ఆయన కుమారుడు అత్తాపూర్ సమీపంలో ఒక మహిళా వైద్యురాలతో సన్నిహితంగా ఉంటున్నారనే సమాచారం వీడియో ఆధారాలను నిఘా వర్గాలు సేకరించి పక్కగా దాచిపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్య నేత ఇప్పటికే సదరు మంత్రితో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, తాజాగా ఆయన్ను పిలిచి బెదిరించారన్న ప్రచారం జరుగుతున్నది. మరోవైపు పార్టీలో అత్యంత కీలకమైన నేతలను నియంత్రించేందుకు ఆయన ప్రతి కదలికపైన క్షేత్రస్థాయి నిఘా పెట్టినట్టు తెలుస్తున్నది. వారంలో కనీసం ఒక్కసారైనా ఆయన ఎల్బీ నగర్కి వెళ్ళడం, లకిడి కప్పులోని ఒక అపార్ట్మెంట్కు వచ్చి వెళ్తున్న దృశ్యాలను సేకరించి రికార్డు చేసినట్టు తెలిసింది. నార్సింగి పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన కుమారుడు భూ వివాదాన్ని కూడా అస్త్రంగా మలుచుకున్నట్టు సమాచారం. ముఖ్యంగానే చెందిన షాడో నేత నేరుగా రంగంలోకి దిగి సదరు నేత కుమారుడి మీద క్రిమినల్ కేసు నమోదు చేయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కూడా తెలిసింది. కుమారుడి భవిష్యత్తుతో పాటు తన వ్యక్తిగత రహస్యాలు బయటపెడతారన్న భయంతో కూడా సదరు నేత తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని చివరకు తన భార్యతో వెళ్లి ముఖ్య నేతను వేడుకున్నట్టు ప్రచారం జరుగుతున్నదట. పబ్బుల్లో డ్రగ్ వ్యవహారాల్లో కూడా, అంటే ఈ మొత్తంలో ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ వీళ్ళను నోరు నొక్కొచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క పగ్గాల్ని మా చేతికి ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి కావాలనే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులనే అంటే వీళ్ళు చెప్తే వినట్లేదు అని చెప్పేసి ఈ నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఒక డైరెక్ట్ మెయిన్ మంత్రి, ఒక ఆర్థిక దీనికి సంబంధించి ఫైనాన్స్ సంబంధించిన మంత్రి అట ఎవరో ఆ మంత్రి కొడుకును టార్గెట్ చేశారట. ఆ కొడుకు బిజినెస్ రియల్ ఎస్టేట్ చేశారట. భూదందాలను కావాలనే బయట పెడతామని చెప్పేసి వీడియోలు అన్నీ బయటపెట్టి బెదిరిస్తున్నారని చెప్పి ఆరోపణలు రావడంతో ఇవన్నీ కూడా వెళ్ళి అయితే ఆ ముఖ్య నేత బెదిరించేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా తన భార్య పిల్లలతో వెళ్ళి కూడా వేడుకున్నాడట. నిజంగా వదిలేయండి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వింటారని వేడుకున్నాడట. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి చాలా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఇంకా ఏం జరిగే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు అయితే రకరకాలుగా మలుపు తిప్పుకుంటున్నాయి. బీజేపీయే 2029లో బీజేపీ అధికారంలో రావడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. మళ్ళీ కాంగ్రెస్ 20 ఏళ్ళుగా అధికారంలో ఉండబోతుంది, ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీల నమ్మం. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా జెన్జీలను ఏ విధంగా రక్తపాతానికి గురి చేసిందో మనం చూసాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంది, ఉద్యమకాలను ఏ విధంగా ఇబ్బంది చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2 పార్టీలను బొందపెట్టి తీరాల్సిందే. అందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అన్ని నెరవేర్చిస్తాం. యువత ఎప్పుడు కూడా యువత పైన గురించే, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ఉద్యోగాలు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకాల పట్లనే ఎక్కువగా మేము ఇంతకుముందు తప్పు చేసాం, పట్టించుకోలేదు కరెక్టే, కానీ అవన్నిటి కూడా క్షమాపణ చెప్తూ ఖచ్చితంగా మరొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేట్ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చే 2029 ఎన్నికల్లో ఏం జరగబోతుంది, అసలు ఏంటి, ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి పూర్తిగా తెలిసేటువంటి క్రమం ఉంది. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ఇవ్వండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మా తప్పిదాలు ఏమైనా ఉన్నా చెప్పండి, మేము మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకా ఏదైనా మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆ కామెంట్ల రూపంలో మా న్యూస్లో కావచ్చు, లేకపోతే మిగతా ఏ వీడియోలైనా కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీ సమస్య పెట్టి మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మేము మీ దగ్గరికి వస్తాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ఖచ్చితంగా న్యాయపరమైన ఆ డిమాండ్ అయితే ఖచ్చితంగా అది అమలయ్యే వరకు మీకోసం పోరాడతాం. ఖచ్చితంగా ప్లస్ టీవీ తెలంగాణ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో చూడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మాకు కూడా బలాన్ని ఇవ్వండి, మీకు కూడా మేము ఖచ్చితంగా ధైర్యాన్ని చెప్పే విధంగా ఉంటుందని చెప్పేసి కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.